వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడే విధంగా ప్రతి సబ్జెక్ట్ నుండి చాప్టర్ వైజ్ బిట్స్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇవ్వబడతాయి. మీరు ఏదైనా ఒక చాప్టర్ చదివి దాని ఎంతవరకు గుర్తుంది అని రివిజన్ చేసుకోవడానికి ఈ బిట్స్ చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఏవైనా జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో వివరించడం జరుగుతుంది. ముందు కూడా మనం ఆన్లైన్ క్లాసులు చెప్పబడతాయి. సో ఇదే మొదటిసారిగా మన ఛానల్ మీరు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మనం రెవల్యూషన్ అనే టాపిక్ నుంచి మొత్తం బిట్స్ చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. శ్వేత విప్లవం దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. దేనికి సంబంధించింది? పాల ఉత్పత్తులకు. హరిత విప్లవం దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. దేనికి సంబంధించినది? ఆహార ధాన్యాల ఉత్పత్తికి. పసుపు విప్లవం దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. దేనికి? నూనె గింజల ఉత్పత్తికి. బంగారు విప్లవం దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. బంగారు విప్లవం దేనికి సంబంధించింది? ఉద్యానవనాల పంటలు. ఓకే, ఉద్యానవనాల పంటలకు సంబంధించినది. ఏంటిది? పండ్లు, కూరగాయలు ఇలాంటివి. నీలి విప్లవం దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. నీలి విప్లవం చేపలు, మత్స్య ఉత్పత్తులకు. ఇది. గులాబీ విప్లవం దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. ఉల్లిపాయ. దేనికి? ఉల్లిపాయ ఉత్పత్తులకు. దీని యొక్క పితామహుడు ఎవరంటే దుర్గేష్ పటేల్. గులాబీ విప్లవానికి పితామహుడు దుర్గేష్ పటేల్. వెండి విప్లవం దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. దేనికి? గుడ్లు, కోళ్ల ఉత్పత్తికి సంబంధించినది. ఎరుపు విప్లవం దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. దేనికి? మాంస ఉత్పత్తులకు సంబంధించినది. వెంకటి విప్లవం దేనికి సంబంధించింది? రౌండ్ రెవల్యూషన్. దేనికి? బంగాళదుంప. నలుపు విప్లవం దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. దేనికి? బ్లాక్ రెవల్యూషన్. దేనికి? తోలు మరియు సాంప్రదాయ ఇతర వనరులకు సంబంధించినది. బూడిద విప్లవం దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. దేనికి? ఎరువుల ఉత్పత్తికి. గ్రే రెవల్యూషన్ అంటారు. బ్రౌన్ విప్లవం దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. తోళ్ల పరిశ్రమ అభివృద్ధికి సంబంధించినది. పింక్ విప్లవం దేనికి సంబంధించి? ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు సంబంధించినది. ఉల్లిపాయలు అవి. రెయిన్బో విప్లవం దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. దీనికి? వ్యవసాయ రంగానికి సంబంధించినది. హరిత విప్లవం అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? డాక్టర్ విలియం ఎస్ గాడ్. హరిత విప్లవానికి ఆద్యుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? నార్మన్ బోర్లాంగ్. భారత హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారు? ఎవరిని? ఎంఎస్ స్వామినాథన్. ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. 19 ఇప్పుడు చూద్దాం. మొదట ఏ పంటలో హరిత విప్లవం ప్రారంభమైంది అన్నాడు. మొదట ఏ పంటలతో హరిత విప్లవం ప్రారంభమయ్యేది అని అడుగుతున్నాడు. ఏ పంట? వరి మరియు గోధుమ పంటలతో ఈ యొక్క హరిత విప్లవం ప్రారంభమైంది. 21 చూద్దాం. హరిత విప్లవం అధికంగా ప్రభావం చూపిన పంట ఏది అని అడుగుతున్నాడు. హరిత విప్లవం అధికంగా ప్రభావం చూపిన పంట ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? గోధుమ. ఇంతటితో రెవల్యూషన్ పై ఉన్న బిట్స్ మొత్తం చెప్పడం జరిగింది. సో లాస్ట్లో 21 బిట్ చెప్తున్నాను. శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అనేది మీరు తెలిస్తే కింద కామెంట్లో రాయండి. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను, మీకు ఎంతవరకు గుర్తుందో అనేది తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.